సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా మారి ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై నిర్మించిన సినిమా శుభం. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాలో సమంత, హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి, శ్రీనివాస్, అలాగే చరణ్ పెర్రి, శ్రీయాకాంతం, శ్రావణి లక్ష్మి, శాలిని కొండపూడి, వంశీధర్ గౌడ్, గంగవ్వ కీలక పాత్రలో నటించారు. మే 9న గ్రాండ్గా రిలీజ్ అయింది ఈ సినిమా. క్రిటిక్స్, ఆడియన్స్ నుంచి చాలా పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ కూడా సూపర్గా తీసుకువస్తోంది. రూరల్ ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఈ సినిమాను సుమారు 3.5 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. థియేటికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ 4 కోట్ల మేర, అలాగే 8 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు వాల్యూ కట్టారు. ఈ మూవీపై అంచనాలు కూడా పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లో 300 స్క్రీన్లు, వరల్డ్ వైడ్గా 500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇక తొలి రోజు ఈ సినిమా కలెక్షన్స్ చూసినట్లయితే 1.5 కోటి వరకు వసూళ్లు వచ్చాయి. 2 రోజులకి $1,00,000 ఓవర్సీస్ మార్కెట్ అందుకుంది. ఇక ఈ సినిమా 3 రోజులకి 5,20,00,000 వసూళ్లు దాటింది. 4 రోజులకి 8 కోట్ల రూపాయలు, 5 రోజులకి 11 కోట్ల వసూళ్ల మార్క్ అందుకుంది. 6 రోజులకి 13 కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ దాటింది ఈ సినిమా. ఇక యుఎస్ మార్కెట్లో $2,00,000 మైలురాయి అందుకుంది. ఇందులో సమంత అతిథి పాత్రలో నటించారు. ఈ సినిమా స్టోరీ వైజ్ చూస్తే అప్పుడప్పుడే పల్లెటూళ్లకు డిటిహెచ్లు పరిచయం అవుతున్న రోజులవి. భీమునిపట్నానికి చెందిన శ్రీను, హర్షిత్ మల్రెడ్డి లోకల్గా కేబుల్ టీవీ నెట్వర్క్ నడిపిస్తాడు. తన స్నేహితులు గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరితో కలిసి సరదాగా జీవితాన్ని గడుపుతాడు. అయితే శ్రీను వ్యాపారానికి డిష్ కుమార్, వంశీధర్ గౌడ్ పోటీగా వచ్చి అందరికీ డిటిహెచ్లు అలవాటు చేస్తాడు. ఆ పోటీని తట్టుకొని నిలబడే ప్రయత్నాల్లో ఉండగా బ్యాంకులో పనిచేసే శ్రీవల్లి, శ్రీయాకాంతంతో పెళ్లి జరుగుతుంది. ఉత్సాహంగా కొత్త జీవితాన్ని ప్రారంభించిన శ్రీనుకి తొలి రోజు రాత్రే భయంకరమైన అనుభవం ఎదురవుతుంది. భార్య శ్రీవల్లి టీవీలో సీరియల్ చూస్తూ వింతగా ప్రవర్తిస్తుంది. శ్రీనుకే కాదు, తను 2 స్నేహితుల ఇళ్లలో ఇదే పరిస్థితి. వాళ్ళ భార్యలు కూడా రాత్రి 9 గంటలు అవగానే జన్మజన్మల బంధం టీవీ సీరియల్ చూస్తూ ఏవో ఆత్మలు ఆవహించినట్టు వింతగా ప్రవర్తిస్తారు. సీరియల్ చూడడానికి అడ్డుకుంటే భర్తలపైన దాడులు చేస్తారు. ఇక భయపెడుతూ ఉంటారు భర్తలను. సీరియల్ పూర్తయ్యాక మళ్ళీ ఏమీ జరగనట్టే ఉంటారు. ఈ విషయం ఊళ్ళో తెలిస్తే పరువు పోతుందనే భయంతో ఎవరికి చెప్పరు 3 స్నేహితులు. కానీ ఊళ్ళో అందరి ఇళ్లలో ఇదే జరుగుతుంది. తర్వాత తెలిసి కంగు తింటారు. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? జన్మజన్మల బంధం సీరియల్కి ఆత్మలకి సంబంధం ఏంటి? ఈ ఆత్మల సమస్యల పరిష్కారం చెప్పమని మాయా మాతశ్రీ సమంత దగ్గరికి వెళ్తే ఆమె ఎలాంటి సలహా ఇచ్చింది? అసలు ఆత్మల నుంచి ఆ ఊరి మహిళలకు విముక్తి లభించిందా లేదా అన్నది వెండితెరపై చూడాల్సిన స్టోరీ.